ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మీరు జస్ట్ ఫొటోస్ అనేది చూస్తూ పేటిఎం అనేది ఎర్న్ చేసుకుంటారు. ఎలా ఎర్న్ చేసుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ చెప్తాను డీటెయిల్స్ అనేది. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా అయితే చూడండి. తర్వాత చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ వీడియోస్ చూస్తూ మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్పబోయే కొత్త అప్లికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సైన్ అప్ ప్రాసెస్లో అయితే మీకు పేటిఎం మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు అక్కడ ఖచ్చితంగా పేటిఎం మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు విత్డ్రా తీసుకునేటప్పటికైతే మీకు ఇక్కడ పేటిఎం మొబైల్ నెంబర్ ఏంటి మళ్ళీ ఒకసారి అయితే అడగదు. కాబట్టి తప్పకుండా అయితే మీరు సైన్ అప్ అయ్యేటప్పటికే పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. మనకి దానిపైన ప్రెస్ చేస్తున్నా చూడండి. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం దీంట్లో ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ చాలా రకాల ఫొటోస్ అనేది కనిపిస్తుంది కదా. ఏదో ఒక ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక యాడ్ అనేది డిస్ప్లే అయింది కదా. యాడ్ని అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే చాలా బ్యాక్ వెళ్ళిపోతే మనకి కొన్ని కాయిన్స్ అనేది వస్తుంది. ఆ కాయిన్స్ని అయితే మనం మన పేటిఎంలోకి కన్వర్ట్ చేసుకుని ఎలా విత్డ్రా తీసుకోవాలో చెప్తాను. చూడండి, పైన ఇంటూ మార్క్ అయితే వచ్చింది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి యాప్ అనేది కట్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మనకి ఎలా వాలెట్లో అయితే మనీ యాడ్ అవుతుంది అనేది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేస్తే మళ్ళీ ఒక యాడ్ అనేది డిస్ప్లే అయింది కదా. ఈ యాడ్ని అయితే మళ్ళీ కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు వాలెట్లో అయితే మనకి ఎన్ని కాయిన్స్ అనేది యాడ్ అయింది అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి ఇలా అయితే వచ్చేసిందిగా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర కరెంట్ బ్యాలెన్స్ 0 కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాక్బెర్రీ ఫోటో మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యాడ్ని అయితే మీరు కట్ చేసుకోండి. పైన ఇంటూ మార్క్ వస్తుంది. దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఈ యాడ్ అనేది కట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి కాయిన్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అయితే వచ్చేసింది కదా. ఓకే బటన్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఫోటో మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక యాడ్ అనేది వస్తుంది. చూడండి, యాడ్ని అయితే పైన ఇంటూ మార్క్ వచ్చే వరకు అయితే చూసిన తర్వాత చూడండి, ఇంటూ మార్క్ కట్ చేసిన కదా. కట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి టైమర్ అయితే నడుస్తుంది చూడండి. 0.7 సెకండ్ అనేది. ఇలా మీరు జస్ట్ ఒక 8 సెకండ్ వెయిట్ చేస్తే చాలు మనకి ఒక ఫోటోకి అయితే 10 కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయితే వస్తే అన్ని ఫొటోస్ అనేది మీరు ఓపెన్ చేసుకొని 10 కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తుంది చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇంకో ఫ్రూట్ మీద ప్రెస్ చేస్తున్నారు చూడండి. గ్రీన్ యాపిల్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఈ యాడ్ని కూడా మీరు కట్ చేసుకోవాలా. పైన ఇంటూ మార్క్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ మార్క్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత కట్ చేసుకోండి యాడ్ని అయితే మీరు. చూడండి, యాడ్ని కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల గ్రీన్ యాప్లు అయితే వచ్చింది కదా. మళ్ళీ దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మళ్ళీ యాడ్ అనేది వస్తుంది. యాడ్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మీకు టైమర్ అయితే కనిపిస్తుంది కదా. మీరు ఒక 8 సెకండ్ అనేది మీరు వెయిట్ చేస్తే మీకు 10 కాయిన్స్ అనేది వస్తుంది. చూడండి, పైన ఇంటూ మార్క్ అయితే వచ్చింది కదా. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. జస్ట్ మీరు 10 సెకండ్ వెయిట్ చేస్తే చాలు, మనకి ఇక్కడ 10 కాయిన్స్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ జీరో అయిపోయింది కదా. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కాయిన్ యాడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేసింది. ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తే చాలు మీకు వాలెట్లో అయితే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు నా వాలెట్లో యాడ్ అయిందా లేదా అనేది. 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. వాలెట్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మళ్ళీ ఒక యాడ్ అనేది వస్తుంది. ఈ యాడ్ని అయితే మీరు కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాయిన్స్ అనేది కనిపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ మనకి 40 కాయిన్స్ అయితే అయిపోయింది కదా. జస్ట్ మీకు 4 ఫొటోస్ అనేది ఓపెన్ చేస్తే మనకి 40 కాయిన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా మీరు
షేర్ చేసుకుంటూ మీరు దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. పైన అయితే ఒక ఇంటూ మార్క్ అనేది వస్తుంది చూడండి కట్ చేసుకోండి. ఎర్న్ అయితే కట్ చేసిన తర్వాత మనకి రిఫరల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది అక్కడ చూడండి. ఇలా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి యువర్ రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు కూడా కోడ్ అయితే కనిపిస్తుంది. తర్వాత మీకు సెండ్ ఇన్వైట్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేస్తే మీకు వాట్సాప్ ఇంకా ఫేస్బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. దాని ద్వారా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా షేర్ చేసుకుంటే మీకు 100 కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని అయినా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన కాయిన్స్ని ఎలా విత్డ్రా తీసుకోవాలో చెప్తాను చూడండి. మళ్ళీ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత వాలెట్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి మళ్ళీ యాడ్ అనేది వస్తుంది కదా. యాడ్ని అయితే మీరు కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకి విత్డ్రా ఆప్షన్ అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. మీకు కూడా చూడండి ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి పక్కన చూడండి మనకి రెడీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెడీమ్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోయింది కదా. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి జస్ట్ మనకి 100 కాయిన్స్ అయిపోగానే విత్డ్రా తీసుకోవచ్చు. మనకి 1 రూపీస్ అనేది వస్తుంది. 300 కాయిన్స్కి మనకి 3 రూపీస్, 500 కాయిన్స్కి 5 రూపీస్, అలాగే 1000 కాయిన్స్కి 10 రూపీస్ వస్తుంది. ఇక్కడ చూడండి మీరు 50 రూపీస్ వరకు డైలీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో చాలా సింపుల్గా అయితే ఫ్రీగా. ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక సూపర్ అప్లికేషన్తో అయితే మీకోసం వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.